నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను ఒక సీనియర్ సిటిజను. వయస్సు 68 నుంచి 70 సంవత్సరాల దాకా ఉంటుంది. సడన్గా అతనికి ఒక ఫోన్ వచ్చింది. మేము ఫెడెక్స్ ముంబై నుంచి మాట్లాడుతున్నాము. మీరు 2 రోజుల క్రితం ఒక పార్సిల్ పంపించారు. ఆ పార్సిల్లోని నిషేధించబడిన డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడండి. స్కైప్లో వేరే వాళ్ళతో మాట్లాడించి, మీరు చేసింది తప్పు, మీరు చాలా తప్పు చేశారు, మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటే ఈ పెద్ద ఆయన బెదిరిపోయి, అసలు నేనేం చెయ్యాలి, నాకు తెలియకుండా నేను చేశాను, మా అబ్బాయికి పార్సిల్ పంపించాను, పార్సిల్లో ఇటువంటివి నిషేధిత వస్తువులు ఉన్నాయని అన్నది నాకు తెలియదు, కాబట్టి నన్ను రక్షించండి, క్షమించండి, ఎలాగైనా నన్ను గట్టెక్కించండి అని ప్రాధేయపడితే, అందులో ఒక వ్యక్తి ఇతనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఫర్నిష్ చేసి, ఈ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపించండి, పంపిస్తే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది అని అనగానే సదరి పెద్ద ఆయన ఆ బ్యాంక్ అకౌంట్కి కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు ఫ్రాడు, దొంగలు, ఇట్లా ఫ్రాడ్ చేసి బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అని పెద్ద ఆయనకి అంతా అయిపోయినాక కళ్ళు తెరిచి పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఇది రోజు జరుగుతున్న భాగవతమే, దయచేసి ఎవరూ కూడా ఇటువంటి ఫోన్లో మీరు లొంగద్దు, రిప్లై ఇవ్వద్దు, ఆన్సర్ ఇవ్వద్దు, డబ్బులు పంపించద్దు అని పోలీసు వాళ్ళు అప్పుడు చెప్పారు. దీన్ని బట్టి మనకు తెలిసేదేంటి, దయచేసి ఎవరైనా ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవ్వకండి, ఎవరైనా బెదిరిస్తే బెదరకండి, వెంటనే మీరు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. తొందరపడి మీ బ్యాంక్ పర్టికులర్స్ కానీ, ఆస్తుల పర్టికులర్స్ కానీ, మీ పాస్బుక్ పర్టికులర్స్ కానీ, మీ డబ్బు విషయాలు కానీ ఇస్తే ఇంతే సంగతులు, మీ డబ్బులన్నీ మాయమైపోతాయి అని దీని ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.